అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రజెంట్ లండన్లో ఉన్నాడు. లండన్ నుండి రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రేవంత్ రెడ్డి లండన్ నుండి ఢిల్లీకి పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకు రేవంత్ రెడ్డి లండన్ నుండి ఢిల్లీకి పోతున్నాడు అంటే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని ఇమీడియట్ ఢిల్లీకి రమ్మని చెప్పిరట. రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క నలుగురు తెలంగాణ నుండి ఢిల్లీకి పోబోతా ఉన్నారు. అలాగే కొండా సురేఖ కూడా ఢిల్లీకి పోయేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఏంది, కొండా సురేఖను మంత్రి పదవి నుండి తప్పించమని చెప్పి 15-16 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్కి లేఖ రాసిరు. కాంగ్రెస్ అధిష్టానంతో కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. కొండా సురేఖను పార్టీ నుండి తీసేయండి, లేకపోతే ఆమె మంత్రి పదవి నుండి తొలగించండి. కొండా సురేఖ వల్ల పార్టీకి ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతా ఉంది. కొండా సురేఖ ఆమె లైన్ దాటుతా ఉంది. పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదు. కొండా సురేఖ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. కొండా సురేఖ వాళ్ళ కుటుంబ సభ్యులతో గౌరవనీయులు ముఖ్యమంత్రిని తిట్టిస్తా ఉందని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హైకమాండ్కి కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరట. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు అసలు కొండా సురేఖ తప్ప, రేవంత్ రెడ్డి తప్ప, అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఈ గొడవ ఇంతగానో ముదరడానికి కారణం ఏంది, రేవంత్ రెడ్డి పైన సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎందుకు వ్యతిరేకంగా మారుతా ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎందుకు కోప్పడతా ఉన్నారు, సీరియస్ అవుతా ఉన్నారు, అసలు ఏం జరుగుతూ ఉందనేది కాంగ్రెస్ హైకమాండ్ తెలుసుకోవడానికి మీనాక్షి నటరాజన్ దగ్గర ఒక రిపోర్ట్ అడిగిరట. అంటే వివరణ అడిగిరు. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం కథ, నాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఆ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా ఎవరిది తప్పు, ఏం కథ, ఏం చేయాలనేది మేము డిసైడ్ అవుతామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ అడిగితే మీనాక్షి నటరాజన్ కొండా సురేఖను వివరణ అడిగింది. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది విచారించేటటువంటి కార్యక్రమం చేసింది. కొండా సురేఖ కూడా కాంగ్రెస్ పార్టీకి, ఏఐసిసికి కొండా సురేఖ సమాధానం ఇచ్చింది. ఇట్లా కొండా సుష్మిత మాట్లాడినటువంటి మాటలకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నా బిడ్డ మాట్లాడితే నేనేం చేయాలి, నేను కాదు కదా మాట్లాడింది, రేవంత్ రెడ్డి పరకాల మీటింగ్కి వచ్చినప్పుడు నేను రాకపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి, నేను కావాలనేం పోలేదు, వేరే ఇష్యూ తోటి నేను పోలేదు, అంతే, నాకు వేరే ఏదో ఉన్నాయి, పనులు ఉన్నాయి, నేను పోలేకపోయినా అని చెప్పి కొండా సురేఖ చెప్పిందట. ఆ తర్వాత కొండా సుష్మిత రేవంత్ రెడ్డిని తిడితే కొండా సుష్మిత తిట్టినందుకు కొండా సురేఖకు సోకాస్ నోటీసులు ఇచ్చారు. కొండా సురేఖకు క్రమశిక్షణకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చారు. కొండా సురేఖ మీనాక్షి నటరాజన్కి అట్లనే ఏఐసిసికి చెప్పిందట. ఏమనంటే లేదు నాకు సంబంధం లేదు, కొండా సుష్మిత ఎందుకు మాట్లాడిందో నాకు తెలియదు, ఆమె మాట్లాడింది నన్నేం చేయమంటారు అని చెప్పి కొండా సురేఖ చెప్పింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన రిపోర్ట్ అడిగారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కొండా సురేఖ వ్యతిరేకంగా ఉన్నది, కొండా సుష్మిత వ్యతిరేకంగా ఉన్నది, రేవంత్ రెడ్డి పైన చిన్నారెడ్డి వ్యతిరేకంగా ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి పైన ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు వ్యతిరేకంగానే ఉన్నారు. వ్యతిరేకంగా ఎందుకున్నారు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒకవేళ ఈ రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత మరి కొండా సురేఖ తప్ప, రేవంత్ రెడ్డి తప్ప అంటే హైకమాండ్ ఏమనుకుంటారు, ఫస్ట్ రేవంత్ రెడ్డి తప్పనే అంటారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గానికి పోయిండు. పరకాల నియోజకవర్గానికి పోయి పరకాల్లో రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తాడు, రేవూరు ప్రకాష్ రెడ్డికి అవకాశం ఇవ్వండి, రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపించుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పొచ్చాడు. ఎన్నికలేం ఒక సంవత్సరం లేదు, 6 నెలల్లో ఎన్నికలేం లేవు, 2.5 సంవత్సరాలు ఉంది ఇంకా ఎన్నికలు రావడానికి. 2028-29లో ఎన్నికలు, ఇప్పట్లో ఎన్నికలేం లేవు. రేవంత్ రెడ్డి ఇప్పుడే పోయి టికెట్ అనౌన్స్ చేయడానికి అంత తొందర ఏందో అర్థం కాలేదు. ఇప్పుడు కొండా సుష్మిత రేవంత్ రెడ్డి పైన కోప్పడడానికి రీజన్ ఏంది, రేవంత్ రెడ్డి చేసినటువంటి పెంట. రేవంత్ రెడ్డి పరకాల పోయి అక్కడ మాట్లాడి రాక రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కొండా సుష్మితకు టికెట్ కాకుండా అంటే నార్మల్గా రేవూరు ప్రకాష్ రెడ్డి ఇక్కడ మళ్ళీ పోటీ చేస్తాడు, రేవూరు ప్రకాష్ రెడ్డికి అవకాశం ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించి వచ్చిండు. రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కొండా సుష్మిత ఏం చేసింది, రేవంత్ రెడ్డి నువ్వు గట్లెట్లా ప్రకటిస్తావు, నువ్వు ముఖ్యమంత్రి అవుతుంటే కళ్ళు నెత్తికెక్కినాయా, ఏమనుకుంటున్నావు, నువ్వు గట్లెట్లా మాట్లాడతావు, రేవూరు ప్రకాష్ రెడ్డి ముసలోడు, ఆయనకి ఎట్లా టికెట్ ఇస్తారు, నేనే టికెట్ తెచ్చుకుంటా, నేనే పోటీ చేస్తా, నేనే గెలుస్తా అని కొండా సుష్మిత చెప్పింది. అంటే ఎవరికి వాళ్ళు టికెట్ ప్రకటించుకునేటటువంటి కార్యక్రమం చేశారు. వాస్తవానికి రేవంత్ రెడ్డికి టికెట్ ప్రకటించడానికి రేవంత్ రెడ్డికి అవకాశం లేదు, రేవంత్ రెడ్డికి పర్మిషన్ కూడా లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్ని వీళ్ళకే టికెట్ అని రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంతా హైకమాండ్ నిర్ణయిస్తారు, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తారు, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎవరు గెలుస్తారు, ఏం కథ అనేది హైకమాండ్ పూర్తి స్థాయిలో డిస్కషన్ చేస్తారు. అయితే ఇప్పుడు రిపోర్ట్లో కూడా కొండా సురేఖ చెప్పిందట, ఫస్ట్ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి, వచ్చిండు టికెట్ అనౌన్స్ చేసిండు,
ఆ తర్వాత కొండా సుష్మిత ఆమె టికెట్ ఆశించింది, నాకే టికెట్ వస్తే బాగుంటుందని కొండా సుష్మిత అనుకున్నది. రేవంత్ రెడ్డి డైరెక్ట్ అనౌన్స్ చేసేసరికి ఆమెకు కోపం వచ్చింది, ఈగో హట్ అయింది, ఆమె మాట్లాడింది. సింపుల్. ఇంకోటి, ఇప్పుడు కొండా సురేఖ పార్టీలో ఉంది, ఆమె కాంగ్రెస్ పార్టీ మంత్రి. ఇప్పుడు నిన్ననే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 15-16 మంది ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీలో లేదు, ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇప్పుడు కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు ఎమ్మెల్యేలకి ఇంత బాధ ఏంది? ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమున్నది? నిజంగా కొండా సుష్మిత పార్టీలో ఉంటే, కొండా సుష్మిత పార్టీలో ఉంటూ బార్డర్ క్రాస్ చేస్తే, లైన్ క్రాస్ చేస్తే అప్పుడు కదా మాట్లాడాల్సింది. కొండా సుష్మిత పార్టీలోనే లేదు. పార్టీలో లేనప్పుడు కొండా సుష్మిత గురించి మాట్లాడాల్సింది ఏముంటుంది? కొండా సుష్మిత గురించి మాట్లాడాల్సింది ఏముంటుంది? ఆమె పైన సీరియస్ కావాల్సింది ఏముంటుంది? ఇంత సీరియస్ తీసుకోవాల్సింది ఏముంటుంది? కొండా సురేఖ రేవంత్ రెడ్డిని తిడుతునో, కొండా మురళి రేవంత్ రెడ్డిని తిడుతునో, లేకపోతే కొండా సురేఖ ఫ్యామిలీలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు రేవంత్ రెడ్డిని తిడితే అప్పుడు అర్థం పర్థం. ఆమెకు పార్టీతో సంబంధం లేదు, ఆమెకు ప్రభుత్వంతో సంబంధం లేదు. ఆమె రేవంత్ రెడ్డిని తిట్టినందుకు 16-15 మంది ఎమ్మెల్యేలు కొండా సురేఖను తీసేయాలని అంటారు. ఎక్కడ విచిత్రం? కొండా సురేఖ బిడ్డ మాట్లాడితే కొండా సురేఖను ఎందుకు తీసేస్తారు? కొండా సురేఖకి ఏమవసరం తీసేయడానికి? కొండా సురేఖ రేవంత్ రెడ్డిని తిట్టిందా? కొండా సురేఖ రేవంత్ రెడ్డి పైన కోప్పడదా? అసంతృప్తితో మాట్లాడిందా? అసహనంతో మాట్లాడిందా? ఏం మాట్లాడిందా? ఆమె ఏం చెప్పలే అసలు. కొండా సురేఖ కూడా ఆల్రెడీ ఆమె ఆన్సర్ ఇచ్చింది, నాకు సంబంధం లేదు, మరి మా బిడ్డ మాట్లాడితే నేనేం చేయాలని చెప్పింది. సింపుల్ కదా. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి రిపోర్ట్ పోయింది, రేవంత్ రెడ్డి రిపోర్టు. అసలు రేవంత్ రెడ్డి పైన ఇంతమంది ఎందుకు సీరియస్ ఉన్నారు, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాల వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతురు, రేవంత్ రెడ్డి వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతురు, నిన్న ప్రెస్ మీటు ఎందుకు పెట్టిరు, ఎవరు పెట్టించిరు, కొండా సురేఖను ఎందుకు టార్గెట్ చేసిరు. కొండా సురేఖ కూడా చెప్పిందట, ఇట్లా నాకు సంబంధించిన శాఖలో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, నేను మాత్రమే కాదు అన్ని శాఖలలో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు, ఇక మా మంత్రులు ఉండేందుకు, మా మంత్రి పదవులు కూడా రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేస్తూ ఉంటే మేమేం చేయాలని చెప్పి కొండా సురేఖ ఆమె దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ మొత్తం హైకమాండ్కి ఇచ్చిందట. అంటే మీనాక్షి నటరాజన్ మేడంకి ఇచ్చింది. మీనాక్షి మేడం ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం కథ అన్న రిపోర్ట్ ఇప్పుడు హైకమాండ్కి ఇస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి భాగవతం అంటే బయటపడుతుంది. మొన్న కొండా సుష్మిత చెప్పింది, నాకెవరైనా కౌంటర్ ఇస్తే మీ భాగవతం మొత్తం బయట పెడతా అని కొండా సుష్మిత చెప్పింది. కొండా సుష్మిత మొన్న అన్నది, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు దందాలు చేస్తున్నారని, వేం నరేందర్ రెడ్డి ఏదో చేస్తుండని, పొంగులేటి ఏదో చేస్తున్నని చెప్పి రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నా రకరకాలుగా మాట్లాడింది. మరి బహుశా కొండా సుష్మిత దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి కొండా సుష్మిత ఇవ్వడానికి సిద్ధంగా ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే టికెట్ పైన పోటీ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. ఇప్పుడు ఇది ఫస్ట్ తప్పు రేవంత్ రెడ్డిదే. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రిపోర్ట్ చూస్తే అసలు పరకాలకు పోయి రేవంత్ రెడ్డి ఎందుకు టికెట్ అనౌన్స్ చేసిండు, రేవంత్ రెడ్డికి ఏం పని, రేవంత్ రెడ్డికి ఏం అవసరం అని ఫస్ట్ రేవంత్ రెడ్డినే తిడతారు హైకమాండ్. రేవంత్ రెడ్డి పైన కోప్పడతారు, రేవంత్ రెడ్డి పైన సీరియస్ అవుతారు. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, పరకాలలో రేవూరు ప్రకాష్ రెడ్డి, ఇంకొక రెడ్డి, తర్వాత కొండా సుష్మిత, ఇంకో 2-3 పోటీ చేయడానికి తయారున్నారు అనుకో. కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తారు, రాబోతున్న 2028-29 ఎన్నికలలో ఒక్క టికెట్ కోసం 5 మంది పోటీ పడుతున్నారు. ఈ 5 మందిలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికి మంచి పాజిటివ్ ఉంది, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది పూర్తి స్థాయిలో హైకమాండ్ సర్వే చేస్తారు. హైకమాండ్ సర్వే చేసిన తర్వాత అక్కడ కొండా సుష్మిత గెలిచే అవకాశం ఉందంటే ఆమెకి ఇస్తారు టికెట్, లేదు రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళీ ఇక్కడ గెలుస్తారంటే ఆయనకి ఇస్తారు టికెట్, లేదు ఇంకొక వెంకటన్నకు వాళ్ళకి వీళ్ళకి టికెట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు టికెట్, ఎవరికన్నా ఒకళ్ళకి టికెట్ ఇస్తారు. అదే రేవంత్ రెడ్డి పోయి ఈయనకే ఫలానా ఆయనకే టికెట్ రావాలంటే మిగతా వాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తారంటే అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా, ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో టికెట్ ఎప్పుడు అనౌన్స్ చేయాలి, సమయం సందర్భం వచ్చినప్పుడు అనౌన్స్ చేయాలి. ఆ అనౌన్స్ చేయాల్సింది రేవంత్ రెడ్డి కూడా కాదు, కాంగ్రెస్ అధిష్టానమే అనౌన్స్ చేస్తారు. కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, పలానా వ్యక్తికి టికెట్, పలానా వ్యక్తికి టికెట్ అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఏది, కాంగ్రెస్ కమిటీ, సెంట్రల్ కాంగ్రెస్ కమిటీ నుండి వస్తుంది. అంటే డైరెక్ట్ ఆ ఢిల్లీ నుండి వస్తుంది పేపర్, ఆ ఢిల్లీ నుండి ప్రెస్ నోట్ వస్తే ఏఐసిసి నుండి పేపర్ వస్తే దాంట్లో ఉంటుంది మొత్తం కథ. సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టిన తర్వాత, ఏఐసిసి మీటింగ్ తర్వాత టికెట్ ఫైనలైజ్ అవుతుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కొండా సురేఖను వివరణ అడిగింది, కొండా సురేఖ చెప్పాల్సినవి మొత్తం చెప్పింది. నెక్స్ట్ కొండా సుష్మిత కూడా మరి ఆమె హైకమాండ్కి దగ్గరికి పోతా అని చెప్తున్నారు. కొండా సుష్మిత నేను పోయి డైరెక్ట్ కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడుతూ అంటుంది, కేసీ వేణుగోపాల్తో, మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతూ అంటుంది. తర్వాత ఎమ్మెల్యేలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిరు, ఎమ్మెల్యేలు కొండా సురేఖను ఎందుకు తెచ్చిర్రు, ఏం జరిగింది, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి కొండా సురేఖను తిట్టమని చెప్పింది,
రేవంత్ రెడ్డి కొండా సురేఖ పైన అగెనెస్ట్ మాట్లాడింది, కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించమని చెప్పండి, డిమాండ్ చేయండి అని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి చెప్పిండట. కొండా సురేఖ ఈ విషయం కూడా కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పింది అనేది కొంత వినబడుతున్న చర్చ. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మొత్తం కొండా సురేఖ హైకమాండ్ చెప్పింది. అసలు ఏం జరిగింది, ఏం కథ, ఎందుకు కొండా సురేఖ రేవంత్ రెడ్డి మీటింగ్లకు పోతలేదు, క్యాబినెట్ మీటింగ్ కూడా కొండా సురేఖ ఎందుకు పోతలేదు, అసలు ఏం జరిగింది, కొండా సురేఖ పైన రేవంత్ రెడ్డి ఎట్లా కుట్ర చేస్తున్నాడు, కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఎందుకు పక్కన పెట్టేసిండు, ఎందుకు టార్గెట్ చేసిండు, ఏం జరుగుతూ ఉంది అనేది పిన్ టు పిన్ కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పింది అనేది కొంత వినబడుతున్న అంశం. ఎట్లా చెప్పింది, మీనాక్షి నటరాజన్కి చెప్తే మీనాక్షి నటరాజన్ మొత్తం రిపోర్ట్ ఇప్పుడు హైకమాండ్కి పంపిస్తున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి లండన్ టు డైరెక్ట్ టు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వస్తే అప్పుడు కొండా సురేఖ, మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఢిల్లీకి పోతారు. ఢిల్లీలో ఇప్పుడు ఇదంతా చర్చ నడిచేటటువంటి అవకాశం ఉంది. తర్వాత రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి కూడా ఢిల్లీకి పోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే పార్టీలో మొత్తం సెటిలైజ్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో రెడీ అయిపోయారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని అడుగుతారు, ఏమైంది రేవంత్ రెడ్డితో మీకు పంచాయతీ అయిందంటే రాజగోపాల్ రెడ్డి చెప్తాడు, రేవంత్ రెడ్డి నన్ను నమ్మించి మోసం చేసిండు, నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు, ఎంపీని గెలిపించుకుంటే మంత్రివర్గంలో చోటు ఇస్తా అన్నట్టు ఇయ్యలేదు. తర్వాత రేవంత్ రెడ్డి అన్నదమ్ములు గిట్లా గట్లా, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ ఇట్లే చేస్తారు అట్లే చేస్తారు, ప్రభుత్వంలో అనేక లుసుకులు జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు పెడుతున్నాడు, ఇగో ఇట్లా కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు, ఇగో రేవంత్ రెడ్డి వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిందని రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడతాడు. సింపుల్, రాజగోపాల్ రెడ్డి కూడా బలంగా మాట్లాడతాడు. చిన్నారెడ్డిని అడుగుతారు, చిన్నారెడ్డి కూడా చెప్తాడు, రేవంత్ రెడ్డి ఇగో టికెట్ అమ్ముకున్నాడు, బీఫామ్ అమ్ముకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, చిన్నారెడ్డి చెప్పాల్సింది చిన్నారెడ్డి చెప్తాడు. ఇట్లా రేవంత్ రెడ్డి పైన చాలా మంది లీడర్లు కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి బలమైందో అర్థమైపోయింది. రేవంత్ రెడ్డికి పాజిటివ్గా 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మాట్లాడిరు. 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే మన తాన 20 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి పాజిటివ్ మాట్లాడిరు. మిగతా వాళ్ళందరూ సైలెన్స్. మంత్రులు మాట్లాడే పరిస్థితి లేదు, ఎమ్మెల్సీలు మాట్లాడే పరిస్థితి లేదు, ఎంపీలు మాట్లాడే పరిస్థితి లేదు. అంటే తెలంగాణలో ఏం జరుగుతుందో చూడుర్రి. ఇప్పుడు అధిష్టానం ఈ గొడవ ఎందుకు అయింది, కొండా సుష్మితకు రేవంత్ రెడ్డికి ఎందుకు పంచాయతీ అయిందంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి చేయబట్టే. రేవంత్ రెడ్డి గెలకపోతే ఇదంతా కాకపోతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా చోట్ల భారీ భారంగా సభలు పెట్టిండు. ఆ అన్ని సభలలో రేవంత్ రెడ్డి మళ్ళీ గీనే పోటీ ఎత్తాడు, గాయనే పోటీ ఎత్తాడని చెప్పిండా, చెప్పలే కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవూరు ప్రకాష్ రెడ్డి పోటీ ఎత్తాడని ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చింది? రేవంత్ రెడ్డి టికెట్ ఎట్లా డిసైడ్ చేస్తాడు? రేవంత్ రెడ్డి కొడంగల్లో పోటీ చేయాలన్నా వద్దా డిసైడ్ చేసేది హైకమాండ్, రేవంత్ రెడ్డి కాదు. మొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ అని చెప్పిండు, రేవంత్ రెడ్డికి ఏం అర్హత లేదు, వాళ్ళు ఏది టికెట్ అనౌన్స్ చేసుకున్నా అది ఉత్తదే, మొత్తం హైకమాండ్ చూసుకుంటారని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇదేమన్నా గల్లీ పార్టీయా? తెలంగాణ పార్టీ కాదు కదా, ఇది జాతీయ పార్టీ, ఢిల్లీ పార్టీ, ఢిల్లీ అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మొత్తం హైకమాండ్కి రిపోర్ట్ పంపించిందట మీనాక్షి నటరాజన్ మేడం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, రాజకీయ పరిస్థితులు ఏంది, రేవంత్ రెడ్డి పైన ఎంతమంది ఎమ్మెల్యేలు పాజిటివ్ ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు నెగిటివ్ ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు ఎందుకు సీరియస్ ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన మంత్రులు ఎందుకు సీరియస్గా ఉన్నారు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, ఏం జరుగుతూ ఉంది, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఏంది, పరిపాలన విధానం ఏందనేది మొత్తం మీనాక్షి నటరాజన్ పిన్ టు పిన్ కాంగ్రెస్ హైకమాండ్కి చేరవేసేటటువంటి కార్యక్రమం చేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక టికెట్ కోసం 2-3 పోటీ చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కరికి టికెట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తే పంచాయతీ కాకపోతే ఏమవుతుంది? ఒక్క పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 3-4 ఎదురు చూస్తారు, రెడీగా ఉంటారు. నాకు టికెట్ వస్తుందేమో అని, నాకు టికెట్ వేస్తుందేమో అని చెప్పి అందరు రెడీగా ఉంటారు. రేవంత్ రెడ్డి పోయి రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తారంటే మరి మిగతా వాళ్ళు మేము పోటీ చేయాలని అనుకునే వాళ్ళు ఏం చేయాలి? సపరేట్ ఇంటికాడ కూర్చోవాలన్నా? ఎవరికైనా ఆశ ఉంటుంది. ఆ ఆశ పైన రేవంత్ రెడ్డి అత్యాశలు జరిగితే మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఇది ఎట్లనే కోప్పడతారు, ఇట్లనే సీరియస్ అవుతారు. కానీ కొండా సుష్మిత మాట్లాడితే కొండా సురేఖ మంత్రి పదవి తీసేయాలని చెప్పడం ఏందో విచిత్రంగా ఉంది. ఇప్పుడు అధిష్టానం కూడా ఇదే చెప్తున్నారు. కొండా సుష్మిత మాట్లాడితే ఆమె పైన విచారణ చేయండి, ఎంక్వైరీ చేయండి, కేసు వేయండి, కానీ కొండా సురేఖను తప్పియాలని చెప్పడం ఏందనేది హైకమాండ్కి అర్థమవుతలేదు. అంతుజిక్కని ప్రశ్న. అందుకే అధిష్టానం అసలు తప్పేవరది, ఏం కథ, మరి కొండా సురేఖ ఎక్కడ మిస్టేక్ అయింది, కొండా సురేఖ ఎక్కడ లైన్ క్రాస్ అయింది, మరి అసలు ఏం జరుగుతూ ఉందనేది ఒకసారి కనుక్కుందామని హైకమాండ్ కూడా పూర్తి స్థాయిలో వివరణ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొండా సురేఖ రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్పాలో అవన్నీ చెప్పిందట. తర్వాత రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి వీళ్ళు ఏం చెప్పాలో అవి కూడా చెప్పిర్రట. ఇంకా లెట్స్ డిసైడ్ హైకమాండ్ ఏం డిసిషన్ తీసుకుంటే అట్లా. లేదు కొండా సురేఖను తీసేయాల్సిందే, కొండా సురేఖను తీసేసి వేరే వాళ్ళకి మంత్రి పదవి ఇద్దామనుకుంటే కొండా సురేఖను తొలగిస్తారు. కొండా సురేఖతో పాటు ఇంకా 2-3 మంత్రులను కూడా తొలగించే అవకాశం ఉండొచ్చు, బలంగా పనిచేయనటువంటి వాళ్ళను. ఇక మిగతా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. ఇన్ కేస్ కొండా సురేఖను మంత్రి పదవి నుండి తీసేస్తే ఇబ్బంది అవుతుందనే అవకాశంలో అంటే హైకమాండ్ ఉంటే, ఇప్పుడు కొండా సురేఖను తీసేసిరు అనుకో, ఒక బీసీ బిడ్డను కావాలని తీసేసిరు, కుట్ర చేసి తీసేసిరు,
ఒక బీసీ బిడ్డ మంత్రి పదవిలో ఉంటే రేవంత్ రెడ్డి ఓర్చుకోలేకపోయిందని చెప్పి ఒకవేళ ఇట్లాంటి చర్చ వస్తే అప్పుడు హైకమాండ్ అనుకుంటుంది, అరే బీసీ బిడ్డను తీసేస్తే ఇప్పుడు బీసీ నినాదం నడుస్తుంది తెలంగాణలో, మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించకపోవచ్చు కూడా, అట్లా కూడా ఉండొచ్చు. ఏదున్నా రేవంత్ రెడ్డికి ఇబ్బందే. ఇప్పుడు కొండా సురేఖ మంత్రి పదవి తీసేయాలని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతోటి చెప్పించిండు, ఎమ్మెల్యేలతోటి రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇప్పించిండు. ఇప్పుడు కొండా సురేఖ మంత్రి పదవి తీసేయకపోయారు అనుకో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోతాడు. ఇప్పుడు అట్లనే రేవంత్ రెడ్డి పాస్ అంటే కాదు, పంచాయతీ పెట్టినే రేవంత్ రెడ్డి, లొల్లి పెట్టిందే రేవంత్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాను మోసం చేసింది రేవంత్ రెడ్డి. పరకాల నియోజకవర్గానికి పోయి రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఈ లొల్లులన్నీ రేవంత్ రెడ్డే పెడుతున్నాడు. ఇప్పుడు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ ఎందుకైంది? ఏది మేడారం జాతరకు సంబంధించి కాంట్రాక్ట్ విషయంలో కొండా సురేఖ కాకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చిండు, అందుకే పంచాయతీ అయింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా చెప్పినట్టు రేవంత్ రెడ్డికి ఇమీడియట్లీ ఢిల్లీకి రండి, మీతో మాట్లాడేది ఉంది, ఈ టూర్లు గీర్లన్నీ బంద్ చేసుకోండి, తెలంగాణలో అంత పెంట అవుతుంది, ఆగమాగం అవుతుందా, గాంధీ భవన్కి వచ్చి కార్యకర్తలు లీడర్లు పంచాయతీ పెడతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఇవన్నీ సెటిలైట్ చేసుకోండి, ఈ పంచాయతీలన్నీ క్లియర్ చేసుకోండి. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు నవ్వుకుంటారు కాంగ్రెస్ పార్టీని చూసి, బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇక పక్క నవ్వుకుంటారు. కేటీఆర్ నవ్వుకుంటున్నాడు, ఇక మేము కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాల్సిన అవసరం లేదు, అదే బొందబడుతుంది. కాంగ్రెస్ పార్టీ రాబోతున్న ఎన్నికలలో మేము కష్టపడి ఓడగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఓడగొట్టుకుంటారు, వాళ్ళే విమర్శించుకుంటారు, వాళ్ళే లొల్లి పెట్టుకుంటారు, వాళ్ళే ఓటమికి గురవుతారు, మనకు అవసరం లేదని అనుకుంటుండే కేటీఆర్. సొంత పార్టీలో పంచాయతీలు ఏంది? ఎవరన్నా డోర్ వేసుకొని కొట్టుకుంటారు కానీ డైరెక్ట్ కొట్టుకుంటారు, వీళ్ళు డైరెక్ట్ పంచాయతీ పెట్టుకుంటున్నారు, బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంత విచిత్రం! ఒక రాజకీయ నాయకుడు కొడుకో రాజకీయ నాయకుడు బిడ్డనో తప్పు చేస్తే రాజకీయ నాయకుడు తప్పు చేసినట్టు ఎట్లయితుంది? వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే రాజకీయ నాయకుడు తప్పు చేసినట్టు కాదు. కాకపోతే వాళ్ళ పిల్లలను వాళ్ళు సరైనటువంటి దారిలో పెట్టలేదనో, లేదా వాళ్ళ పిల్లలకు ఒక మాట చెప్పాల్సిందనో చెప్పడం వేరే. కానీ వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ అట్లా మాట్లాడిందంటే కారణమే వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ అంటే ఎట్లా? ఇప్పుడు ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత డిసిషన్స్ ఉంటాయి, వ్యక్తిగత వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు కొండా సుష్మిత రేవంత్ రెడ్డిని తిట్టినందుకు కొండా సురేఖకి ఏం అవసరం ఉంటుంది? ఆమె మంత్రి. కొండా సుష్మితకు బాధ అనిపించింది, పరకాల నుండి పోటీ చేయాలనుకున్నది. రేవంత్ రెడ్డి వచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసింది కాంగ్రెస్ నుండి. కొండా సుష్మిత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ నాకు కూడా కావాలనుకున్నది. రేవంత్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేసేసరికి రేవంత్ రెడ్డి ఎవరు టికెట్ అనౌన్స్ చేయడానికి గట్లెట్లా చేస్తాడు, హైకమాండ్ కదా టికెట్ అనౌన్స్ చేయాల్సింది, రేవంత్ రెడ్డికి ఏం అవసరం అని కొండా సుష్మిత మాట్లాడింది. దాంట్లో తప్పేమున్నది? ఇప్పుడు రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గర అడ్డంగా ఇరుక్కునేటటువంటి అవకాశం కనబడుతున్నది. మళ్ళీ ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టించడు, పంచాయతీ పెట్టి, ఇదంతా రేవంత్ రెడ్డి చేసింది అనేది కూడా కొండా సురేఖకు పక్కా సమాచారం ఉందట. ఇప్పుడు సురేఖ ఏం చెప్పాలో హైకమాండ్కి అవన్నీ చెప్పింది. చూద్దాం ఏం జరగబోతా ఉందో. రేవంత్ రెడ్డి ఫస్ట్ రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సింది, కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు, ఆమె కాంగ్రెస్ పార్టీలో లేదు, ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు. మరి రేవంత్ రెడ్డి ఇంత ఉలిక్కిపడి ఇంత భయపడి ఎందుకు మరి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టించిండో, ఎందుకు రేవంత్ రెడ్డి కొండా సురేఖ మంత్రి పదవిని తొలగిందామని చెప్పి ఇంత కుట్ర చేసిన అనేది తెలియదు. కానీ మ్యాక్సిమం కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించకపోవచ్చు. ఇన్ కేసు ఆమెను తొలగించి మళ్ళా ఇప్పుడు కొండా సురేఖ పద్మశాలి సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గం, మున్నూరు కాపు వాళ్ళ భర్త పద్మశాలి ఈమ. ఒకవేళ కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించి బీర్లైలేనో లేకపోతే ఆది శ్రీనివాస్నో ఒకవేళ పెట్టుకుంటే మళ్ళీ బీసీ బిడ్డని మంత్రి పదవిలోకి తీసుకుంటే, బీసీని మంత్రివర్గంలోకి తీసుకున్నా కూడా ఇబ్బందే. బీసీ బిడ్డను తొలగించి మళ్ళీ బీసీలను తీసుకోవడం ఏంది, అసలు మీరు ఎందుకు తీసేసిరు, ఆమె చేస్తే తప్పేందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వస్తుంది. రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ పంచాయతీ ఉంటే మంత్రిని తొలగించడం ఏంది, ఆ పంచాయతీకి సార్ట్అవుట్ చేయాలి, ఆ పంచాయతీని సెట్ చేయాలి, కానీ తీసేయడం ఏంది, ఇదంతా రాజకీయ కుట్ర అని కూడా మాట్లాడుకుంటారు. ఒకవేళ కొండా సురేఖ ఆమె కోపం వచ్చి తీన్మార్ మల్లన్న పార్టీలోకో, కొండా సురేఖ కోపం వచ్చి ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో నడుస్తున్నాడు. సో ఇప్పుడు కొండా సురేఖ రెడ్లందరూ కలిసి నా పైన కుట్ర చేసి నన్ను వెళ్ళగొట్టిరని కొండా సురేఖ మల్లన్న పార్టీలో జాయిన్ అయిందనుకో, కొండా సురేఖ మల్లన్న ఇద్దరు కలిసి సంచలనం సృష్టిస్తారు. తర్వాత కొండా సురేఖ ఒకవేళ కవితతో జాయిన్ అయితే అప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. కొండా సురేఖ మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు కూడా కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది, ఏదన్నా జరగవచ్చు. కాబట్టి మ్యాక్సిమం కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించే అవకాశం ఉండకపోవచ్చు అనేది ఒక చర్చ. కానీ రేవంత్ రెడ్డి మంత్రి పదవి తీసేయాలా, లేకపోతే నేనే రాజీనామా చేస్తాను రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఇమీడియట్లీ రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.